ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వ్రతాలు, నోములు, పూజలు వీటి మీద ఒక సిరీస్ చేస్తా ఉన్నాం కదా. సంతోషమాత వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, దీనికి నియమాలు ఏంటి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది రమగారు? అయితే పురాతనమైన నోములు కాకుండా ప్రఖ్యాతమైన లేటెస్ట్ నోము సంతోషమాత. ఓహో. ఎందుకంటే ఇది పూర్వం నుంచి ఉన్నది కాదు, పర్టికులర్గా ఈ సమాజం వాళ్ళే ఇలాగే చేయాలన్న నియమం లేదు. ఓహో. లేకుండా ఇది నార్త్ ఇండియా నుంచి వచ్చిందే, కానీ 30-40 సంవత్సరాల నుంచి మన దగ్గర మన చుట్టూతా కనపడుతుంది. ఇది ముందు మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో, బీహారు ఆ ప్రాంతాల్లో కూడా ఉండేది. అట్లా వెళ్ళి మెల్లిగా సౌత్ ఇండియా కూడా వచ్చింది. మనకి హైదరాబాద్లో సంతోషమాత దేవాలయాలు కూడా ఉన్నాయి. అవును, కొన్ని ఊళ్ళల్లో కూడా కనిపిస్తాయి. సంతోషమాత వ్రతం చాలా ప్రత్యేకమైనదిగా సినిమా కూడా ఒకటి వచ్చింది, సంతోషమాత మహత్యం అని. ఆ సినిమా వచ్చాక ఇంకా జనం ఇంకా చాలా మంది చేశారు. మేము మా చిన్నప్పుడు మా కజిన్ సిస్టర్ సీత, తను బెంగళూరు పెళ్ళయింది, బెంగళూరు వెళ్ళారు వాళ్ళు. అక్కడ మరి అమ్మవారి దేవాలయం ఉందో ఎవరైనా చెప్పారో తెలీదు, తను సంతోషమాత వ్రతం చేసింది. ఆ ప్రెగ్నెన్సీలో మా ఇంటికి వచ్చేసి డెలివరీకి ఇంటి దగ్గర కూడా చేసింది. తను చేసినప్పుడే నేను మొదట చూశాను. పులుపు తినకూడదు, ముట్టుకోకూడదు. వాళ్ళ ఇంట్లో అయితే ఏమైనా కలుస్తాయేమోనని మా పెదనాన్నగారి ఇంట్లో చేసుకునేది. మా పెదనాన్నగారు అమ్మాయి, చిన్న పెదనాన్నగారు అమ్మాయి, పెదనాన్నగారి ఇంట్లో చేసుకునేది అనమాట. చాలా జాగ్రత్తగా పిల్లల్ని పిలవటం, చిన్నపిల్లల్ని పిల్లలకి పెట్టడం, ఆ పిల్లలు కూడా పులుపు తినకుండా ఉండాలని ఎంత నియమంగా ఉండేదో, చాలా శ్రద్ధగా చేసేది. ఆయన కొడుకు పేరు కూడా సంతోషే పెట్టారు అబ్బాయి పుడితే. అప్పుడు నేను మొదట తెలుసుకున్నాను అప్పటి సంగతి ఇది. కనీసం ఒక 80s అనుకో, 80 చివర్లో, 88, 89 అప్పుడు. ఆ తర్వాత ఈ సంతోషమాత వ్రత మహత్యం సినిమా కూడా వచ్చింది, హిందీ సినిమా కూడా ఒకటి చూసాం. నేను హైదరాబాద్ వచ్చాక నాకు సంతోషమాత అమ్మవారి దేవాలయం కనపడింది. మనకి అమీర్పేటలో జయదుర్గాదేవి దేవాలయంలో పక్కన సంతోషమాత ఉంటుంది. అవును, మేము కూడా కొన్ని వారాలు చేశాను నేను కూడా శ్రద్ధగానే. ఇదేంటంటే ఒక అమ్మవారి పూజ. ఈ సంతోషమాత ఎవరు అని ఒక ప్రశ్న వస్తుంటుంది. సంతోషమాత గణపతి కుమార్తెగా చెప్తారు. ఆ హిందీ కథలోనే కనపడుతుంది, మనం పురాణాల్లో మన కథల్లో ఎక్కడ కనిపించదు. శివుడికి పరమేశ్వరుడికి 2 కుమారులు ఉన్నారు కదా, గణపతి స్కందుడు. అయితే శివునికి మానసపుత్రిక మానసాదేవి అని ఉందట. అయితే ఒక రాఖీ పౌర్ణమికి ఆమె పరమేశ్వర దర్శనానికి వచ్చి తన సోదరులిద్దరికీ రాఖీలు కట్టిందట. కడితే గణేశుని కుమారులుగా చెప్పబడేటువంటి శుభుడు లాభుడు వీళ్ళిద్దరూ అడిగారట, మీకు సోదరుంది వచ్చి మీకు రక్షాబంధనం చేసింది, మాకు సోదరులు ఎవరు లేరు, మాకు రక్షాబంధనం ఎవరు చేస్తారు అంటే ఆయనకి గణపతికి ఎంతో సంతోషం వచ్చిందట. ఆయన సంతోషంలోంచి ఒక బాలిక జన్మించింది, ఆ బాలికే సంతోషమాత అని చెప్తారు. ఓ అద్భుతం. ఎప్పుడు వినలేదు కదా? ఎప్పుడు వినలేదు రమ్మగారు. ఆ హిందీ పుస్తకంలో ఉన్నది ఈ కథ. తర్వాత కాలంలో ఎప్పుడు మేము అహ్మదాబాద్లో కొద్ది రోజులు ఉంటే మా అక్కయ్య గారి ఇంటి పై ఇంట్లో ఉన్న ఆవిడ ఈ వ్రతం చేసుకుని ఆ పుస్తకం ఇచ్చారు, అందులో ఉన్నది. అక్కడ చెప్తారు అట్లా, సంతోషమాత గణేశుని కుమార్తె, ఆమెకి కమ్మటి పదార్థాలే ఇష్టం, పులుపు సహించదు. అందుకని పుల్లటి పదార్థాలు ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు అవి తినకుండా ఉండి ఆమెని సంతోష పెట్టాలి. ఇంకా పూజా విధానం ఎలా ఉంటుంది రమ్మగారు? సింపుల్ పూజ, మనం లక్ష్మీ పూజ చేసుకున్నట్టుగానే పుస్తకాలు ప్రింటింగ్లో దొరికేస్తున్నాయి ఇప్పుడు. అమ్మవారికి షోడశోపచారాలు చేసుకోవటం. ఈవిడ ఎట్లా కనపడుతుంది, ఖడ్గము పాత్ర ధరించి కనిపిస్తుంది. ఒక చేతిలో పాత్ర ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది. అమ్మవారి ప్రసన్నమైన ముఖంతో ఉంటుంది. అయితే ఈ సంతోషమాత వ్రతానికి ఒక కథ కూడా చెప్తారు. కథ కొంచెం ఒక రవ పెద్దది. ఆ అమ్మాయి కథనే ప్రతిసారి మనం చెప్పుకుంటుంటాం, అంతకు పూర్వగాథ మనకు తెలియదు. ఓకే. ఈ నోములన్నిట్లలోనూ అదే కనిపిస్తుంది కదా. ఇది ఎట్లా చేసుకోవాలి, 16 వారాలు లేదా 40 వారాలు చేసుకోవాలి. శుక్రవారం పూజ. ఈ శుక్రవారం నాడు పులుపుని అంటుకోకూడదు, తినకూడదు, ఎవ్వరికి పెట్టకూడదు, మన చేతితోటి పుల్లటి పదార్థాలు ముట్టుకోకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. అమ్మవారికి పెట్టే నివేదన చాలా సింపుల్, బెల్లము శనగలు. ఒక మంచినీళ్ళ పాత్ర మీద ఒక పళ్ళెం పెట్టి దాని మీద కాసిన శనగలు బెల్లము నివేదన చేస్తే సరిపోతుంది. నువ్వు పాయసం చేస్తావా, పొంగల్ చేస్తావా, అవన్నీ నీ ఇష్టం. ఓకే. మిగిలినవన్నీ మనం ఎట్లా చేసుకున్నా
అమ్మవారికి పూజ చేసుకుని కసిన పువ్వులు పెట్టి అగరవత్తులు ధూపం దీపం నైవేద్యం సమర్పించి ఏదన్నా స్తోత్రం మనకి లభిస్తే కనుక సంతోషమాత అష్టోత్తరాలు అవి కనిపిస్తున్నాయి ఇప్పుడు, అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి. ఈ శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి. రోజంతా ఏం తినరు, ఏదో చిన్న పదార్థం చేసుకుని తింటారు, ప్రసాద స్వీకారం చేస్తాము, కానీ పులుపు మాత్రం తగలకూడదు. ఇలా 16 వారాలు చేసుకున్నాక మనం దేవాలయంలో ఉద్యాపన చేసుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా ఉద్యాపన చేయాలంటే ఇంతమంది బాలబాలికల్ని పిలుచుకుని ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఒక మగ పిల్లవాడు కూడా ఉండాలట. వీళ్ళందరికీ ప్రసాదాన్ని ఇచ్చి పూరీలు శనగలు ఆలుగడ్డలతోటి కూర ఎక్కడా పులుపు తగలకుండా అవన్నీ వీళ్ళందరికీ పిల్లలందరికీ భోజనంగా పెట్టి 16 మంది బాలికలు మనకు దొరకటం కొద్దిగా కష్టం కదా, అందుకని సాధారణంగా ఉద్యాపన ఎప్పుడు దేవాలయాల్లోనే చేసుకుంటారు. అమ్మవారికి సమర్పించి ప్రసాదం సమర్పించేస్తారు, చేసుకోవచ్చు. అయితే దీనికి కథ ఏం చెప్తారంటే పూర్వమట ఒక ఈ మన మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక ఆవిడకి 7 కుమారులు ఉన్నారట. 6 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆఖరి వాడు అంత పనిమంతుడు కాదు. అయితే ఆ అబ్బాయి కూడా ఒక పేదింటి పిల్లని ఇచ్చారు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అమ్మాయి పేరు సత్యవతి, ఈ కుర్రాడి పేరు శ్రీకరుడు. ఈ తల్లికి ఈ పనిమంతుడు కాని ఈ పిల్లాడు పేదరాలైన కోడలు మొహం గిట్టేది కాదట. ఆవిడ ఏం చేసేది, పెద్ద కొడుకులకి వాళ్ళకి భోజనం పెట్టేసి మిగిలినదంతా తీసి చిన్న కొడుక్కి పెట్టేది. ఈ ఆఖరి కోడలు అది గమనించింది, అత్తగారు ఇట్లా సరిగ్గా భోజనం పెట్టడం లేదు అని. ఎంగిల్ది పెడుతోంది అని అనిపించి చూసుకుని భర్తకి చెప్పింది, మీ అమ్మ గొప్ప చెప్పుకోబోక ఆవిడ ఏం చేస్తుందో చూడు, నువ్వు ఎంగిల్ అన్నం తింటున్నావు రోజు అని. ఈ అమ్మాయితో విపరీతంగా పని చేయించేవారు కోడలతోటి. ఎప్పుడైతే తల్లి అన్నయ్య విస్తళ్ళ అన్నయ్యల పళ్ళాల్లోంచి మిగిలిన పదార్థాలన్నీ తీసి పక్కకు పెట్టి తనకు పెడుతోందని గమనించాడు శ్రీకరుడు. చాలా దుఃఖపడి ఏం చేయాలంటే, అమ్మాయి ఏం చెప్పింది, కొంచెం సంపాదన లేదు కాబట్టి మీ అమ్మగారు ఇట్లా అంటున్నారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకోరా, నేను ఏదో ఒక కష్టం పడి వీళ్ళ దగ్గర ఉంటానని చెప్పింది. సరే అతను ఎక్కడికో వెళ్ళాడు. ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇంట్లో అంతా పని చేయించేవాళ్ళు. ఒకనాడు కట్టెలు కొట్టుకుని అడవి నుంచి తిరిగి వస్తుంటే ఎవరో ఒకళ్ళు దేవాలయంలో పూజ చేసుకుంటూ కనపడ్డారు ఆవిడకి. వాళ్ళు ఆ రోజు చేస్తున్నది సంతోష్ మాత వృద్ధాపన చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఉండి ఆ పూజలో పాల్గొనేసరికి ఈమెకి ఎంతో సంతోషం కలిగింది, దుఃఖం మర్చిపోయింది. ఆ తనకు కలిగిన ఆ ఆత్మానందాన్ని ఆవిడ గుర్తెరిగింది, తెలుసుకుందనమాట. ఇదేం పూజ, ఈ అమ్మవారు ఎవరు ఏమిటి అని కనుక్కుని ఆ వివరం అంతా వాళ్ళు చెప్పినట్టుగా చేసుకోవటం మొదలుపెట్టింది. శుక్రవారాలు పులుపు తినకుండా ఉండాలి. ఆ వాళ్ళ పూజ చేసుకున్నాక ఏమర్థమైంది, ఇంట్లో కుదరదు, ప్రతి శుక్రవారం దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుందామని ఆ దేవాలయానికే వెళ్ళి కాస్త పూజ చేసుకుని కాసినన్ని శనగలు బెల్లం పట్టుకెళ్ళి నివేదన చేయించుకుని చేసేది. కొన్నాళ్ళకి ఒకనాటి రాత్రి ఆమెకి అమ్మవారి కల్లో కనపడి భర్తది చిరునామా చెప్పిందట. చెప్తే ఈవిడ అమ్మాయి ఆ చిరునామానికి ఉత్తరం రాసింది, నువ్వు ఫలానా చోట ఉన్నావని అనుకుంటున్నాను, నాకు ఎందుకో ఈ ఊహ తట్టింది, నువ్వు ఇక్కడే ఉన్నావని నేను నమ్ముతున్నాను అని చెప్పేసరికల్లా ఉత్తరం రాసేసరికి నిజంగానే అతను అక్కడ ఉన్నాడు. అతను ఒక వ్యాపారస్తుల ఇంట్లో పని కుదిరి వాళ్ళకి నమ్మకంగా పనిచేస్తూ సంపాదించుకుంటున్నాడు. డబ్బంతా పుచ్చుకొద్దాం అనుకున్నాడు. ఈ ఉత్తరం చూసుకుని సరే భార్య కష్టాల్లో ఉందని డబ్బులు పంపించాడు. ఇంట్లో వాళ్ళకి తెలిసింది డబ్బు వస్తుంది ఈ అమ్మాయికి అని. తెలిసేసరికల్లా వాళ్ళు ఆ డబ్బులు లాగేసుకుని ఈ అమ్మాయిని ఇంకా శ్రమ పెట్టడం మొదలుపెట్టారు. సరే ఈ అమ్మాయి బాగా కష్టాలు పెరిగిపోయినాయి. ఆ భర్తకు కూడా అమ్మవారు కల్లో కనపడింది, నీ భార్య ఇబ్బందుల్లో ఉంది, వెళ్ళి ఆమెను కాపాడుకోమని. సరే ఆ భర్త వచ్చేసరికి వీళ్ళు ఇతను బాగా ఖరీదైన బట్టలు వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా బాగా అతన్ని మర్యాద చేశారు. కానీ ఈ అమ్మాయి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని వస్తుంటే కళ్ళు మూసుకోగానే అమ్మవారు, ఇదిగో ఈ మాటలు చెప్పు అని, ఏమిటి, నాకు కొబ్బరి చిప్పలో నీళ్ళు పోయింది, ఈ తవుడుతో చేసిన రొట్టె పెట్టండి అని అడుగు గట్టిగా అని చెప్పింది. మామూలుగా రోజు అదే అడుగుతుంది. అమ్మవారి ఆజ్ఞ చొప్పున ఏం చేసింది, వాకిట్లో నిలబడి గట్టిగా అడిగింది. అడిగేసరికల్లా ఆ వాక్యాలు వినేశాడు అమ్మాయి భర్త. అప్పుడు తన భార్యని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, బాగా బాధ పెడుతున్నారని తెలుసుకుని బయటకు వచ్చి అమ్మవారిని వదిలిని వాళ్ళని కేకలేశాడు. భార్యను తీసుకుపోయి విడిగా కాపురం పెట్టుకుని హాయిగా ఉన్నారు. ఈ అమ్మాయి ఉద్యాపన చేద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళందరూ వచ్చి ఏదో రకంగా పులుపు అంటుకునేలాగా చేసేస్తారు. ఓహో, ఉద్యాపన ఆగిపోతుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ అమ్మాయి వ్రతం ఏదో చేస్తుంది. ఏదో విషం కలిపిన పాలు తెచ్చిస్తారు, ఆ పాలనేమో వాళ్ళ పిల్లవాడే దాగి మరణిస్తాడు. ఆ హత్యా నేరం వీళ్ళ మీద పడుతుంది. అమ్మవారే ఆ పిల్లవాడిని కూడా రక్షిస్తుంది. ఆ పిన్ని ఇవ్వలేదు, నేనే దాగానంటాడు పిల్లాడు. ఇలా 2-3 సార్లు అయ్యేసరికల్లా ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, మనం ఎందుకు ఈ పని చేస్తున్నాము, ఈ అమ్మాయి ఉత్తమరాలు అవ్వటం వల్లే అమ్మవారి ఆజ్ఞ చొప్పున ఇలా జరుగుతోందని వాళ్ళందరూ కూడా మారిపోయి
అందరూ సంతోషమాత వ్రతం చేయటం మొదలుపెట్టారు. ఇది ఆ అమ్మాయి ఏ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు సంతోషమాత వ్రతం చేసుకునే వాళ్ళు ఈ అమ్మాయి సత్యవతి కథనే చెప్పుకుంటారు. కథ చెప్పుకుని కథ చదువుకోవటం, అక్షతలు నెత్తి మీద వేసుకోవటం, దండం పెట్టుకోవటం. ఈ శుక్రవారం మాత్రం నియమంగా పులుపు తినద్దు, పంచిపెట్టద్దు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మనం ఉపవాసం ఉంటాం, భర్త పిల్లలు ఉన్నారు, వీళ్ళకి అవసరం కదా. అప్పుడు ఏం చెయ్యాలి? దండం పెట్టుకుని చెయ్యాలి. కొంతమంది అడుగుతారు ఈ మాట, ఇంట్లో పిల్లలు ఉంటారు, చుట్టాలు వస్తారు, ఎవరైనా వస్తారు, ఓ చారో రసమో పెట్టకుండా అడవదు, మజ్జిగ పోయకుండా అవదు. మజ్జిగ అంటే చిన్న పులుపు తగులుతుంది కదా. అందుకని అప్పుడు ఏం చేయాలంటే, అమ్మ నా తప్పు లేదు, నా వరకు నేను తిన్ను, కుటుంబంలో ఉన్నాను అని ఒక దండం పెట్టుకుని చేసుకోవాలి. ఇదేంటంటే ఈ నియమం తప్పకుండా ఉండటమే ఈ వ్రతంలో ముఖ్యమైనది. దీన్ని మనం సంతానం కావాలంటే చేసుకోవచ్చు, సంసారం వృద్ధి జరగటానికి చేసుకోవచ్చు. శ్రద్ధగా కనుక మనం చేసుకోగలిగితే ఉద్యాపన మనం దేవాలయంలోనే చేయించేసుకోవచ్చు. ఉద్యాపన మనమే చేసుకోవాలి అంటే ఇలాగా 16 మంది పిల్లలు కావాలి, లెక్క పెట్టుకోవాలి. అది కష్టపడే బదులు దేవాలయంలో ఉద్యాపన చక్కగా కుదురుతుంది. అమ్మవారికి అర్చన అది చేస్తారు, పూరీలు కూర అన్ని నివేదన చేస్తారు, మనకు కూడా కాస్త ప్రసాదం ఇస్తారు. దానికి సరిపడా అమౌంట్ కట్టేసుకుని ఉద్యాపన చేయించుకుంటే సరిపోతుంది. ప్లాన్ చేసుకోవాలంతే. కానీ సంతోషమాత వ్రతం నేను చూసినంత వరకు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో మనం ఫోకస్డ్గా ఉండాలి, జాగ్రత్తగా. ఎవరైనా జరుపుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి జాతి నియమం లేదు, మనం వీళ్ళకి తాంబూలం ఇవ్వాలి అవేమీ లేవు. అమ్మవారే ఇక్కడ మెయిన్, ప్రసాదం పెట్టాలి అంతే. ఇదేంటంటే ప్రసాదం ఇచ్చిన వాళ్ళు కూడా పులుపు తినకూడదు అన్న నియమం కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. అలా అయితే తెలియదు నాకు. తీసుకున్న వాళ్ళు కూడా ఆ రోజు పులుపు తినకూడదు అని. అలా కాకుండా నేను అహ్మదాబాద్లో చూశానని చెప్పాను. ఆవిడేం చేశారంటే ఒక్కరిని ముత్తైదుగా పెట్టుకున్నారు, మమ్మల్ని అందరినీ పిలిచారు ఉద్యాపనని. అందరికీ ఏదో ఖీర్ చేశారు, ఖీర్ పెట్టారు, తర్వాత అన్ని శనగలు, బెల్లము, అవి ఇవి పూరీలు కూర అన్ని పెట్టారు. ఆ ముత్తైదుకు పెట్టుకున్న ఆవిడకి మాత్రం ఆ రోజు ఈవిడతో పాటు ఆవిడ కూడా నియమంగా పులుపు తినకుండా ఉన్నారు. ఒక్కరిని పెట్టుకుంటే అట్లా. అప్పుడు ఇప్పుడు చిన్నపిల్లాడిని ఎవరినైనా పెట్టామనుకో, వాళ్ళు తినేస్తారు తెలియక. వాళ్ళకి ఇందులో ఉన్న ప్రాధాన్యత తెలియదు కదా. అలా అయితే మనం మన తోడుకోవడంలో అక్కైనో ఎవరినైనా పెట్టుకుని కుటుంబంలో వాళ్ళని వాళ్ళతోటి చెప్పుకోవచ్చు. అసలు ఆ నియమం అందరికీ వర్తించదు. అందుకని దేవాలయంలో చేసుకుంటే మనకు ఆ సమస్య ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి. 5 వారాల దగ్గర నుంచి చేసుకోవచ్చు. 16 వారాలు ప్రఖ్యాతమైంది, 40 వారాలు ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ వారాల్లో ఈ కని పెంచే వయసులో పీరియడ్స్ అవి వస్తాయి, ఏవో జాతా శౌచం వృతా శౌచాలు రావచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి? ఆ లెక్క తర్వాత వేసుకోవాలి. ఒకవేళ పీరియడ్ వస్తే 40ది 41 అవుతుంది, అంతేగా. ఎక్కడైతే మిస్ కొట్టామో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతది పెద్దది పెట్టుకోవాలి అనుకుంటే 16 శుక్రవారాలు కూడా చక్కగా కుదురుతుంది. చక్కగా అమ్మవారి పూజ చేసుకోవటం, శ్రద్ధగా ఉండటం, కొంచెం జయ సంతోషి అని పదే పదే అనుకుంటుంటే లోపల ఒక ఆనందం కూడా కలుగుతుంది. అయితే రమ్మగారు, దీనికి ప్రత్యేకమైన పూజా విధానం ఏమన్నా ఉంటుందా? సింపుల్ పూజే ఉంది జయ. సింపుల్ పూజ. ఉదయమే లేవటం, తలంటు పోసుకోవటము, తలస్నానం అని మామూలుగా మనకి ఇప్పుడు షాంపూలు రుద్దుకుంటున్నాం కదా, తలస్నానం చేయటం, కొంచెం మంగళసూత్రాలు అవి ధరించే పద్ధతి ఉంటే సూత్రాలు కొద్దిగా పసుపు రాసుకొని స్నానం చేస్తే, తల స్నానం చేయలేకపోతే ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేయండి. తలంటి పోసుకున్నా కూడా పసుపు రాసుకోవాలి నియమం, మనం పూజల కోసం చేసేటప్పుడు. స్నానం చేయటము, ఏదైనా కొంచెం చప్పటి పలహారం ఏదైనా చేసుకుని తినచ్చు. చప్పగా అంటే అప్పటికప్పుడు పిండి రుబ్బి గారెలు వేసుకోవచ్చు, అప్పుడే రుబ్బిన పిండితో ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. పులుపు టమాటా కూడా ముట్టుకోవద్దు. ఈ ఫలహారం చేసుకోవటం. పళ్ళు నివేదన పెట్టేటప్పుడు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఈ మన అరటి పళ్ళు పెడతారు. ఇందులో పులుపు వచ్చే అవకాశం లేదు కదా, కాబట్టి పుల్లటి పండు ఏది నివేదన లేదు. ప్రత్యేకమైన నియమం అంటే పులిపే నియమం. తర్వాత అన్ని రకాల పువ్వులతోని పూజ చేసుకోవచ్చు. ఈ సీజన్లో మనం ఉన్న ఏ సీజన్లో జాజులు వస్తే జాజులు, మల్లెలు వస్తే మల్లెలు, కనకాంబరాలు వాటితో పూజ చేయము, చామంతులతోటి పూజ చేసుకోవచ్చు. పెద్ద తోరాలు కట్టడం అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు తోరం ఇస్తారు. మేము తోరాలను అయితే నేను చూడలేదు. తోరాలు కట్టడం అది ఈ పూజకి కనిపించదు. మనం దేవాలయానికి వెళ్తే వాళ్ళు ఒక ఆరెంజ్ దారం అమ్మవారి దగ్గర పెట్టి మన చేతికి ఇస్తారు. ఆ దారం కట్టుకోవటం 3 రోజులు. ఈ శుక్రవారం ఇలా పూజ చేసుకునేటప్పుడు ఎలా మనం భోజనం చేయ కదా, బ్రహ్మచర్యం తప్పనిసరి నియమం. దీనికి బ్రహ్మచర్యం ఉండవలసిందే. అవన్నీ ప్లాన్ చేసుకోండి. మనం భర్తల్ని ఒప్పించకుండా
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏ వ్రతము ఏ నోము దాని వాటి జోలికి వెళ్ళొద్దు. నాకు ఇష్టం వాళ్ళు వద్దంటున్నారు అని పదే పదే అనకూడదు, తప్పు. నాకు చేసుకోవాలని ఉంటుంది, మా ఆయన ఒప్పుకోరు, మా అత్తగారు ఒప్పుకోరు అనకూడదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ పాపాలు పెరిగిపోతాయి. మనతో ఉండవలసిన వాళ్ళు కదా. మీకు ఆసక్తి ఉంటే మీరు వాళ్ళని ఒప్పించుకునే విధానం చూసుకోండి. ప్రతిదీ నేను చేసేసేయాలని అనుకోవద్దు. అవకాశాన్ని బట్టి ఒకటో రెండో పెట్టుకోండి, ఆ 1, 2 చేసుకోండి. మీకు కుదిరితే ఈ 4 ఉదయం కుదిరియం పూజే కదా రమ్మగారు. పొద్దుటి పూటే పూజ. ఇవి పొద్దున పూజే. సాయంకాలం మనము ఉపవాసమే ఉంటాం కదా, సాయంత్రం మనం అమ్మవారిని నిలుపుకుంటే దీపం పెట్టుకుని హారతి ఇచ్చుకుంటే సరిపోతుంది. పొద్దున ముత్తైదువుల్ని పిలుచుకొని మనం తాంబూలం ఇస్తాం. ఇవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పులుపు తిన్నారేమో, ఆ శంకలు వస్తూ ఉంటాయి మీకు. అదే. అందుకని అసలు మనం ఈ శుక్రవారం ఈ సంతోష మాతకి ఆ ప్రయత్నం ఏం పెట్టుకోవద్దు. మ్మ్. 16వ వారం పెట్టుకోండి, చివరి వారము కావాలంటే చేసుకోండి. దేవాలయంలో బోళ్ళంత మంది కనపడతారా, అవును. అందరికీ చక్కగా బొట్లు పెట్టి తాంబూలాలు ఇచ్చేసుకోండి. ఇంట్లో సరే. రెడీ చేసి పట్టుకెళ్ళండి. ఎంతమంది కనపడితే అంతమందికి తాంబూలం ఇచ్చేయండి. దేవాలయంలో ఏ శంక లేదు, ఈజీగా అయిపోతుంది. ఓకే, సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.